अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। रवां साल माह मार्च में मुनाकिद होने वाले 10वीं जमात के इम्तहानात में पर्चे मुहाफ़िज़ के तौर पर तयनात को लेकर सुपरिटेंडेंट महकमे के अफसरान और अमले के लिए पीर की सेपहर डिस्ट्रिक्ट कलेक्ट्रेट के ऑडिटोरियम में एक तरबियती प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस मौके पर AMO मिस्टर सुदर्शन मूर्ति ने इस प्रोग्राम में रिसोर्सेस पर्सन के तौर पर अपने फ़राइज़ अंजाम दिए। इम्तिहानी मरकज़ से एक दिन पहले मुनाकिद किए जाने वाली तैयारी के प्रोग्राम, इम्तिहान के दिन मुनाकिद किए जाने वाले प्रोग्राम और इम्तिहान के बाद की जाने वाली सरगर्मियों को उन्होंने तफसील से बयान किया। ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS, जो कि इस प्रोग्राम के मेहमान खुसूसी थे, उन्होंने खिताब करते हुए कहा कि इम्तिहानी मरकज़ में कोई भी शख्स सेलफ़ोन या कोई इलेक्ट्रॉनिक गैजेट सामान हरगिज़ न ले जाएं। उन्होंने बताया कि 10वीं जमात के इम्तिहानात में कोई छोटी सी गलती भी न हो, इस बात का ख़ास ख्याल रखें। डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर मिस्टर राधा कृष्णा ने कहा कि तमाम अमला लगन के साथ अपने फ़राइज़ की अंजामदही में सख्त मेहनत करें और ज़िले का नाम रोशन करें। इस मौके पर जिला साइंस फेयर ऑफिसर मिस्टर राजी रेड्डी, MEO मेदक मिस्टर नीलकंठम, बोचा नायक, असिस्टेंट एग्जामिनेशन कमीशन रामेश्वर प्रसाद, सेक्टर ऑफिसर सतीश और दीगर अफसरान शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। లీకేజెస్ వల్ల కొంత పిల్లలకి ఇబ్బంది రావడం జరిగింది. సో మనం ఈసారి చాలా జాగ్రత్తగా మనం ఇంటర్ ఎగ్జామ్ కావచ్చు, తర్వాత ఈవెన్ SSC ఎగ్జామ్స్ కావచ్చు. సో ఇంటర్ ఎగ్జామ్ మనం 28th నుంచి స్టార్ట్ అవుతుంది. SSC ఎగ్జామ్స్ 18th మార్చ్ నుంచి మన 2nd ఏప్రిల్ వరకు ఉంటాయి. సో వీటికి సంబంధించిన ఆల్రెడీ షెడ్యూల్ ఉంది. నా డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్పడం జరిగింది. సో లీకేజ్ జరగకూడదు, ఉండకూడదు, వాటికి మీరు ఏ విధంగా జాగ్రత్తగా తీసుకోవాలి, మీకు ఆల్రెడీగా డీటెయిల్ గా బిఫోర్ ఎగ్జామినేషన్ ఏమున్నాయి, డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఏమున్నాయి, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఏమున్నాయి. ఓకే, సో మనం సేమ్ బిఫోర్ పోల్, డ్యూరింగ్ పోల్, ఆఫ్టర్ పోల్ ఉంటాయి కదా. సేమ్ బిఫోర్ ఎలక్షన్, బిఫోర్ ఎగ్జామ్, డ్యూరింగ్ ఎగ్జామ్ అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్ సేమ్ అదే రకంగా మనం ఏవైతే జాగ్రత్తగా తీసుకోవాలి, ఇక్కడ కూడా అదే విధంగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఉంటుంది. అవి కూడా టైమింగ్స్ మీరు మెయింటైన్ చేయాలి. బై 8:30 యూ షుడ్ బి అట్ యువర్ రెస్పెక్టివ్ సెంటర్స్ అట్ ఎనీ కాస్ట్ ఆన్ ద డే ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఆ స్టోరేజ్ సెంటర్స్ కూడా మనకి కేటగిరీ A స్టోరేజ్ సెంటర్ ఉంది, కేటగిరీ B ఉంది, కేటగిరీ C ఉంది. వాటికి సంబంధించిన కూడా DO గారు మీకు డీటెయిల్ గా, మిగతా వాళ్ళు కూడా అందరూ ఏ సెంటర్ కేటగిరీ A ఉంది, ఏ సెంటర్ కేటగిరీ A ఉంది, ఏ సెంటర్ కేటగిరీ C ఉంది, అవి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కూడా మనం టైమ్లీ 8:30 ఖచ్చితంగా మన సెంటర్ లో రావాల్సిందే. తర్వాత మనం ఎప్పుడైనా ఓపెన్ చేస్తాము, సో అది ఓపెన్ చేసిన టైంలో మనం ఇంకా వన్ థింగ్ ఇస్ మొబైల్ ఫోన్స్ విల్ నాట్ బి అలౌడ్ ఆఫ్ ఎనీ పర్సన్. CS, DO, ఇన్విజిలేటర్, పోలీసు, ANM, ఆశా, ఎవరైనా, నేను కూడా ఇన్స్పెక్షన్ కి వచ్చిన టైంలో I will also not bring mobile phone in the examination hall, in the examination center. నేను ఎక్కడైనా మా బండిలో పెట్టి మళ్ళీ మొబైల్ ఫోన్ లేకుండా మళ్ళీ ఇన్స్పెక్షన్ కి వస్తాము. DO గారు కూడా అలానే వస్తారు, ఎవరైనా. ఓకే, ఇంటర్ లో అంటే అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ కి అటెండెన్స్ కోసం అలౌ ఉంటుంది, కానీ మనం SSC ఎగ్జామ్ లో ఎవరికి మొబైల్ అలౌ లేదు. స్టూడెంట్స్ కూడా ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి మనం చాలా సార్లు ప్రెస్ నోట్ లో చెప్తాము. Okay, so they should also not bring any kind of electronic gadgets, any kind of electronic gadgets. So the smart watch కావచ్చు, మొబైల్ కావచ్చు, ఇంకా క్యాలిక్యులేటర్ కావచ్చు, ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్ తీసుకొని రావద్దు. బెల్ట్ కూడా వేయకూడదు, తర్వాత షూస్ కూడా వేయకూడదు. ఇవి అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఇస్తాము. మనం పిల్లల్ని కూడా ప్రెస్ నోట్ కానీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కానీ కూడా క్లియర్ గా చెప్తాము. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. అసలు మనం ఎక్కడైనా బయట కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ షుడ్ నాట్ గో. ఇది హార్డ్ కాపీ మీకు వస్తాయి, ప్రతిసార్లు కూడా వస్తున్నాయి. సీరియస్లీ ఎప్పుడు ఇస్తారు? ఫస్ట్ సెట్ వచ్చిన టైంలో ఇస్తారు, తర్వాత సెకండ్ సెట్ వచ్చిన టైంలో ఇస్తారు. ఫస్ట్ సెట్ 6
7th మీ చేతిలో ఇది ఉంటాయి ఈ హార్డ్ కాపీస్ ఏవైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి మాన్యువల్ ఏవైతే ఉన్నాయో చీఫ్ సూపరింటెండెంట్ కి అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కి ఇన్విజిలేటర్స్ కి అండ్ మేజర్గా యాక్ట్ నెంబర్ 25 ఆఫ్ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలనేటువంటి సంకల్పంతో వారు నిజంగా చెప్పాలంటే సారే ముందుగా మరి ఈవినింగ్ వరకు ఉంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని మరి పిల్లలందరికీ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ స్నాక్స్ అందజేసినటువంటి గౌరవ రావడంతో ఏడుపాయల జాతర కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఇట్లా ఏ అంశంలో తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో ముందు వరుసలో ఉండడం నిజంగా అభినందనీయం. మరి అది లాస్ట్ ఇయర్ కూడా రిజల్ట్ బాగానే వచ్చినప్పటికీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నటువంటి సంకల్పంతో